హలో కమ్ ల్యాప్టాప్లో న్యూ స్టాక్ వచ్చాయండి. ఇది i5490 i5 8th జనరేషన్ 8 GB 256. ఇది టచ్ ల్యాప్టాప్స్ అండి. అట్లాగే దాదాపు ఒక 5-6 మోడల్స్ వచ్చాయి. మనకు గ్రూప్లో కూడా అడుగుతున్నారు. ఇక్కడైతే స్టాక్ చూడొచ్చు, లోపల కూడా టెక్నీషియన్స్ చెకింగ్ నడుస్తున్నాయి. ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ అయితే కొంతమంది ఏమంటున్నారంటే స్టేటస్లో పెట్టి వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి తీసుకుంటున్నారు, హైదరాబాద్ వాళ్ళ దగ్గరికి మనం తీసుకోవడం ఏంది, ఎక్కువ పడుతుంది ప్రైస్ అని చెప్పేసానని. దానికోసం ఒక లైవ్ ఇస్తాం మీకు. ఇందులో ఉండి 100% బ్రాండ్ న్యూ బ్యాటరీస్. దాని బ్యాటరీ కండిషన్ కూడా ఇందాక మీకు చెక్ చేస్తాం, మళ్ళీ దీన్ని కూడా చెక్ చేద్దాము. న్యూ బ్యాటరీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే మనం హైదరాబాద్ నుంచి తీసుకోవట్లేదు, ఒకప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు తీసుకోవట్లేదండి. ఎందుకంటే హైదరాబాద్లో కాస్ట్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా దానికి దీనికి డిఫరెంట్ చూడండి. ఒక్కసారి ప్రొడక్ట్ తెప్పించి మీ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారి డిఫరెంట్ చూడండి. వీళ్ళు చెప్పిన క్వాలిటీ ఉందా లేదా, ఇంపోర్టా కాదా, లేకపోతే బ్యాటరీస్ కానీ ర్యామ్ హార్డ్ డిస్క్ కానీ జెన్యూనా కాదా ఒకసారి చెక్ చేయండి. ఈ బ్యాటరీ బ్యాకప్ నేను 2 hours చెప్తే మినిమం 4 hours వస్తుంది 100%. అట్లుంది. మీకు లైవ్ ఇస్తా, ఒక 2 minutes. ఇది ఆన్ అవుతుంది, ఇప్పుడే వెయిట్ చేస్తున్నాము. ఆన్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే డౌట్ ఉంటుంది, ఒకటి సెకండ్స్ ల్యాప్టాప్ తీసుకుంటే జెన్యూనా కాదా, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుందో ఏమో అని, ఎట్లా తీసుకోవాలి అని. రీసెల్లర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఆలోచన చేయాలి. మన సర్వీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఆ డౌట్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనం సర్వీస్ సపోర్ట్ చేస్తాము. మనం రెగ్యులర్గా మొత్తం త్రూఅవుట్ తెలంగాణకైతే 64 numbers షాప్ వాళ్ళకైతే మనం సప్లై చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము, ప్లస్ వాళ్ళకి రెగ్యులర్గా వేస్తున్నాము. అందులో ఒక 40 members అయితే రెగ్యులర్ ఉన్నారు, ఒక 20 అంటే ఇర్రెగ్యులర్, వీక్లీ ట్వైస్ థ్రైస్ అట్లా పర్చేజ్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ పంపించడం కానీ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, సార్ మన దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏందని వాళ్ళకి తెలిసిపోయింది. నేను కొత్త వాళ్ళకు మొన్న రీసెంట్గా ఒక 2-3 పెట్టారు గ్రూప్లో, తీసుకుంటే బెనిఫిట్ ఏంది, హైదరాబాద్ నుంచి మీకు డిఫరెన్స్ ఏందని. మేము ల్యాప్టాప్ పంపించిన తర్వాత నీ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత వద్దు అంటే రిటర్న్ చేయండి, టెన్షన్ లేదు. ఆ కొరియర్ ఛార్జెస్ కూడా మీరు భరించాల్సిన పని లేదు. చెప్పిన ప్రైస్ కు హైదరాబాద్ కి డిఫరెన్స్ చూడండి. కంపల్సరీ డిఫరెన్స్ చూసి జెన్యూన్ అనిపిస్తేనే ప్రొడక్ట్ తీసుకోవాలి, లేదు అంటే రిటర్న్ చేయండి. ఇప్పుడు ఇది ఒకసారి అయిపోయింది, చూస్తా. ఇంకోటి మన దగ్గరికి వెళ్ళి తీసుకునే అడ్వాంటేజ్ ఏంటంటే షాప్ వాళ్ళకి ఇండివిజువల్ కస్టమర్స్ కంటే మనం సపోర్ట్ చేయం. 100% షాప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీగా సపోర్ట్ చేస్తామండి. ల్యాప్టాప్ మన దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది షాప్ వాళ్ళకి. ఇండివిజువల్ కస్టమర్ కంటే షాప్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మా ఫోకస్ కూడా షాప్ వాళ్ళకే. ఇండివిజువల్ కస్టమర్ వాళ్ళకి చేయమండి, మేము ఇయ్యము. ఎందుకంటే మనది 2nd, 3rd floorలో ఉంటుంది షాపు, ప్లస్ ఇంటికాడ ల్యాబ్, అది వర్కౌట్ కాదు కస్టమర్స్కి. షాప్ వాళ్ళకి ఏం ప్రాబ్లం డెఫినెట్గా చెప్పండి. నేను వారంటీ అని చెప్పి చెప్తాను, లేని అని క్రియేట్ చేసి చెప్తాలేనండి. ఈ మోడల్కి అవసరం లేదు, ఎందుకంటే బిజినెస్ సిరీస్కు మీరు తీసుకునే పీసులకి వారంటీ కొన్ని అవుతాయండి. ఏమన్నా సర్వీస్ సపోర్ట్ ఉంటే మాత్రం 100% చేస్తాం సార్. దానికి డౌట్ పడాల్సిన పని లేదు. మా దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బెనిఫిట్ ఏది. హైదరాబాద్ వాళ్ళు ఏదో 1 year వారంటీ ఇస్తున్నారు, 2 years వారంటీ ఇస్తున్నారు, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నారు. అవన్నీ ఎస్ఓసి పోతే ఎవరు వారంటీ ఇవ్వరు. ఎస్ఓసి బర్న్ట్ అయిందంటే వాళ్ళు వారంటీ ఇవ్వరు. అది మళ్ళీ దానిలో టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పి ఏదో మనిషిని మళ్ళీ డైవర్ట్ చేయడం తప్పితే ఏముండదు. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం రండి. ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుండొచ్చు. ఓకే, పీస్ అయితే ఇట్లున్నది. ఓకే, 5490 i5 8GB 256 జెన్యూన్ ఓఎస్తోనే వచ్చినాయి ఇవి. కానీ మళ్ళీ మనం ఒకసారి ట్రయల్గా చెక్ చేస్తున్నాము. క్లీన్ చేసుకోండి. ఒకసారి స్టాక్ చూపించండి ఒకసారి. 2nd rowలో ఉన్నాయి, i5 8 ఉన్నాయి, i7 7th ఉన్నాయి. ఇంకా కొన్ని స్టాక్ బాక్సులు వచ్చేటివి ఉన్నాయి. ఒక 4 డైలీ ఒక 3-4 బాక్సెస్ వస్తున్నాయండి. ఒక్కొక్క దాంట్లో 10-15 పైన ఉంటున్నాయి బాక్సులు. మీకు రిక్వైర్ ఒకసారి అడిగి చూడండి. ఇందాక ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్తో చేశారు, డిఫరెన్స్ ఏందో తెలిసే ఉంటుంది మీకు. ఒక్కసారి మమ్మల్ని ఏమంటే చూడమని చెప్తున్నాను. నేను నిజంగా ఛాలెంజింగ్గానే చెప్తున్నాను షాప్ వాళ్ళకి. మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత మీ టేబుల్ మీదకి పంపించిన తర్వాత మాకు రెగ్యులర్గా సర్వీస్ ఇచ్చే వాళ్ళకైతే నేను పేమెంట్ ముందు చేయమని చెప్తలేను. ల్యాప్టాప్ మీ టేబుల్ మీద అయిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి సార్ అంటున్నా.
వద్దు అంటే అది స్పాట్ నాకు రిటర్న్ చేయండి, టెన్షన్ లేదు. కానీ మన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే షాప్ వాళ్ళకి 10 రూపాయలు బెనిఫిట్ అవ్వాలి, 100% నా ఫోకస్ అదే. ఏదో అమ్మాలి అనే ఫోకస్ కాదు. ఇది 5490 చూడండి, బ్యాటరీ న్యూ. ఇది ఎట్లా చెప్తున్నారు అని చెప్పొచ్చు. నేను దీనికి లైవ్ ఇక్కడ ఇస్తా. సేమ్ బ్యాటరీ, దాని డిజైన్ కెపాసిటీ ఎంత, ఛార్జ్ కెపాసిటీ ఎంత, దాని లైవ్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, చూడొచ్చు. డిజైన్ కెపాసిటీ 67997, ఫుల్ ఛార్జ్ కెపాసిటీ 67997. ఈ రకంగా ఉంది అంటే 100% డౌట్ అవసరం లేదండి. బ్రాండ్ న్యూ బ్యాటరీ, డౌటే అవసరం లేదు. న్యూ బ్యాటరీ అప్రాక్స్ చూడొచ్చు 33.6% అంటే 1 అవర్ చిల్లర్ వస్తుంది. 100% బ్రాండ్ న్యూ బ్యాటరీ, ఒరిజినల్ బ్యాటరీ, డెల్ బ్యాటరీ. నేను ఏదైతే చెప్తున్నానో అదే ఉంటుంది. 100% మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, ఇట్లుంటాయి. ఓకే, ఆపండి.